దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పుడైనా చూసారా? లేదా? అయితే రండి, ఇప్పుడే చూద్దాం. ఒక పిల్లాడు దేవుణ్ణి చూడాలి అనుకున్నాడు. బుద్ధుడిలా ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఒక బేగులో 2 జతల బట్టలు, కొన్ని కేకులు పెట్టుకుని బయలుదేరాడు. అలసిపోవడంతో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. దగ్గరలో కనపడిన ఒక పార్కులోకి వెళ్ళాడు. ఆకలి అనిపించింది. ఒక కేకు ప్యాకెట్ విప్పాడు. పక్కన ఒక ముసలి ఆమె ఆకలిగా చూస్తూ కనపడింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక కేక్ ముక్క పెట్టాడు. ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమపూర్వకంగా నవ్వింది. ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది. ఆమె నవ్వు మళ్ళీ చూడాలనుకున్నాడు. ఇంకోసారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు. ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది. ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది. ఆమె నవ్వును చూస్తూ ఉండాలి అనిపించింది. మధ్యాహ్నం అంతా అతడు అలా ఇస్తూనే ఉన్నాడు. ఆమె తీసుకుంటుంది, నవ్వుతుంది. ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. సాయంత్రం అయ్యింది. చీకటి పడుతుంది. లేచి వెళ్ళిపోదామనుకున్నాడు. వెళ్లే ముందు పరుగున వెనక్కు వచ్చాడు. ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెని కౌగిలించుకుని ఒక ముద్దు పెట్టాడు. ఆమె కూడా అతడిని దగ్గరికి తీసుకుని అందమైన తన నవ్వును బదులు ఇచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతని ముఖంలో కనపడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన అమ్మ, కన్నా, ఏమిటిరా ఈరోజు నీ ముఖంలో అంత ఆనందం కనపడుతుంది? ఈరోజు ఏం జరిగిందిరా అని అడిగింది. నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా అన్నాడు ఆ కుర్రాడు. అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే, నీకు తెలుసా అమ్మా, నేను ఇప్పటి వరకు అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు అన్నాడు. అక్కడ ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషంగా చేరింది. ఆమె ముఖంలో కనపడుతున్న ప్రశాంతతను చూసి, ఏమిటమ్మా ఇవాళ అంత ఆనందంగా ఉన్నావో అడిగాడు కొడుకు. ఈరోజు దేవుడిని చూశానురా అంది కొడుకుతో. అతడు సమాధానం ఇచ్చే లోపులోనే ఆయనతో కలిసి పార్కులో కేకులు కూడా తిన్నాను. దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా. ఈ సంఘటన నుండి మనం ఏం తెలుసుకోగలం? ఒక ఆత్మీయ స్పర్శ, ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న మాట, ఒక చిన్న ఆలకింపు, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకురాగలదు. మనలో ఎవరమూ దేవుణ్ణి చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. జీవితంలో మనుషులు మనకు ఎదురు కావడం యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పం. అది ఒక క్షణం కావచ్చు, కొంతకాలం కావచ్చు, జీవితాంతం కావచ్చు. ఎదురుపడిన వారిని సమానంగా గౌరవిద్దాం. అందరిలోనూ దైవాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. ఇది సాధన ద్వారానే సాధ్యం. ఇతరులు మనలో కూడా దైవాన్ని చూడగలిగేలా ప్రవర్తిద్దాం. నేను ఎక్కడో ఎప్పుడో చదివిన కథ ఇది. థ్యాంక్ యూ. మీ పద్మజ.